గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, భగవద్గీత చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నిన్నటి వరకు మనం 2 అధ్యాయాలు పూర్తి చేసాం. ఇవాళ 3వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన ఘృతం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైత అమృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం పూర్తి చేయలే, మనం 3 అన్నాం కానీ 2వ అధ్యాయంలో 38వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 39 నుండి కొనసాగిద్దాం. ఏషాతే ముందుగా రోజు మనం చెప్పుకునే శ్లోకం. ఏషాం త్వంతగతం పాపము జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత సుఖ దుఃఖే. ఇది నేను చెప్పుకున్నాం. ఏషాతే విహతే ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ, ఇప్పుడు దాకా నీకు సాంఖ్య జ్ఞానం చెప్పానయ్యా. ఇక నుండి నేను యోగ సంబంధమైన జ్ఞానాన్ని చెప్తాను, విను. నేహాభిక్రమణ సోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మబంధం బుద్ధ్యాయుక్తో యయా పార్థ బుద్ధిర్యోగే త్విమాం శృణు. ఏషాతే అభియతే సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఈ యోగం చేసినంత వరకు ఫలమిస్తుంది. పూర్తిగా ముగింపలేకపోయినా వృధా కాదు. కొద్దిగా ఆచరించిన ఈ ధర్మం మహాభయాన్ని నుండి కాపాడుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన బహుశాఖానంతాశ్చ బుద్ధియో వ్యవసాయిన. అర్జున, ఈ జ్ఞానం, ఈ యోగం ఏదైతే ఉందో, యోగము జ్ఞానము 2 పర్యాయ పదాలుగా వాడుతుంటారు భగవద్గీతలో. ఈ ఏకముఖంగా ఉంటుందయ్యా. నిశ్చయ రహితుల జ్ఞానం చిందరవందరగా ఉంటుంది. అంటే నిశ్చయం, శుద్ధ నిశ్చయం, నేను నేర్చుకోవాలి ఈ యోగాన్ని అని గట్టి నిశ్చయం ఉన్నవాడికేమో వెంటనే వాడికి ఇందులో అర్థమవుతుంది. నిశ్చయం లేకుండా స్థిరభావం లేని వాడికి చిందరవందరగా నానా రకంగా కనపడుతుంది. యామిమాం పుష్పితాం వాచం ప్రవదం చ విపశ్చిత వేదవాతరతా పార్థానాన్యదస్తి ఇతి వాదినః కామాత్మన స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదా క్రియా విశేష బహుళ భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమర్థో న విధీయతే పార్థ. వేదంలో అర్థవాద రూపంగా చెప్పబడిన కర్మల యందే అవివేకులు శ్రద్ధ కలిగి ఉంటారు. స్వర్గాది ఫలాలకి కారణమైన కర్మ కన్నా మించినది లేదని వాడి యొక్క నమ్మకం. వాళ్ళు కోరికలతో మునిగి ఉంటారు, స్వర్గవాంఛ కలిగి ఉంటారు. జన్మ కర్మ ఫలాల్ని ప్రసాదించేది, భోగైశ్వర్య లాభాలకు ఉపకరించేది అయిన వివిధ క్రియాకలాపాలను వాళ్ళు ప్రశంసిస్తూ ఉంటారు. చూడటానికి మాత్రం అందంగా ఉండే మోదుగు పువ్వు లాంటి వారి మాటలకు ముగ్ధులై ఎవరైతే భోగైశ్వర్యాల్లో ఆసక్తులవుతారో వారి యొక్క అంతఃకరణంలో నిశ్చయాత్మక బుద్ధి నిలవజాలదు సుమా. రేపు మనం 45వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ ద్రవచ భవానత్ర మహాపాపాది పాపాని గీతాజనం గీతా ఎత్ర గీతాశ్రయం గీతామే పరమా విద్యా బ్రహ్మ.